అనే సర్ప్రైజింగ్. సో దీన్ని కేసు టు కేసు మనం చూడకపోతే, ఇప్పుడు నేను దేవస్థానం అన్నాను, 233 కోట్లు మాత్రమే చెప్పాను. రోజా అనే ఒక వ్యక్తి ప్రతి 10 రోజులకి, ప్రతి వారానికి 10 రోజులకి 50-60 మందిని తీసుకొని దర్శనానికి వెళ్ళేది. హూ ఆర్ దోస్ 50-60? ఆమె ఎందుకు అంతమంది దర్శనానికి తీసుకుపోయేది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక లెటర్ సామాజిక మాధ్యమాల్లో కూడా వచ్చింది, 63 మందిని ఒక లెటర్లో ఇచ్చారు. సో వాళ్ళు దర్శనం కూడా ఇచ్చారు. సో ఈ 4 ఏళ్లలో ధర్మారెడ్డి ఎంతమందికి దర్శనాలు ఇచ్చారు? ఈ రోజా లాంటి వాళ్ళు ఎందుకు తీసుకుపోయారు? వాళ్ళు ఎవరు అసలు? ఈ ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు రోజా వెంట ఎందుకు వచ్చారు? శ్రీమతి రోజా గారు వాళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లారు? నవీ ముంబైలో సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ని అధిగమించి దాన్ని కాదనుకొని అక్కడే ఎందుకు ఆయన శ్రీవారి టెంపుల్ కడుతున్నాడు? సో ఇంకా శ్రీవాణి ట్రస్ట్ దాని గురించి ఇట్లా ఒక్కొక్కటి చెప్తూ వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు 55 మంది సలహాదారులు పెట్టుకుంటే ధర్మారెడ్డి గారు 13 మంది సలహాదారులు పెట్టుకున్నారు. అక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని 100 మంది ఉద్యోగులు పెట్టుకునేశాడు, ఫుల్ టైం ఉద్యోగులు వాళ్ళు పెట్టుకున్నారు. అసలు సజ్జల గారు ఎవరైతే సలహాదారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారు రూపాయి జీతం తీసుకుంటే ఈయన 14,000 పాపం జీతం తీసుకున్నారంట కదా. మరి పాపం తీసుకునేవాళ్ళు అంతే వస్తుంది అని చెప్పేవాళ్ళు. అదే ఒక బ్రేక్ తీసుకుని నేను బీజేపీతో కూడా మాట్లాడి మీకు టర్న్ ఇస్తాను. ఒక చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది. అసలు 30 ఏళ్ళు మనమే ఉంటాము అనే స్థాయిలో మరి జగన్ గారు చెప్తే నిజమే కావాలని నమ్మేశారో ఏమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజంగా ఇల్లు పీకి పందిరేసేశారు. ఏ స్థాయిలో అంటే అవినీతి అక్రమాల్లో కూడా వీళ్ళు భాగం పంచుకున్నారు. అసలు రాష్ట్రం ఇలా అయిపోవడానికి, పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం కొంతమంది పూర్తి స్థాయిలో అంటకాగిపోవడం, అవినీతి అక్రమాల్లో తానా అంటే తందానా అంటూ ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా జీవోలు ఇచ్చేయడం, నిర్ణయాలు చేసేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ స్థాయిలో అప్పుల్లో మునిగిపోవడానికి కూడా కొంతమంది అధికారుల పాత్ర ప్రధానంగా ఉంది ఇందులో. అందుకే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా కేబినెట్ పాలన స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడికక్కడ ఏ శాఖల్లో చూసినా కూడా నిజంగా వెలుగు చూస్తున్న అంశాలు, బయటపడుతున్న విషయాలు చూస్తే అసలు ఇది ఎప్పటికి సెట్ అవుతుంది, ఎప్పటికి రాష్ట్రం గాడిలో పడుతుంది అనేది దాదాపుగా కొంత కించిత్ నాలెడ్జ్ ఉన్న, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్య. బీజేపీ నుంచి వినీశ్వరరెడ్డి గారు ఉన్నారు. నమస్తే వినీశ్వరరెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అసలు ఒక్కొక్కటి కూడా అసలు భయంకరంగా ఉన్నాయి, ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికారుల వ్యవహారం కానీ లేకపోతే ఇవన్నీ గతంలో ఎలక్షన్స్కి ముందు కూడా మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు 22 మంది ఆల్ ఇండియా సర్వీస్